హాయ్ అండి. ఎన్నున్నా సరే అండి ఆవకాయ రుచి ఆవకాయ తినండి. ఏదో అంటారు చూడండి సామెత, అమ్మ ఆవకాయ ముద్దపప్పు అనేది సినిమా డైలాగ్ ఉంటుంది చూడండి. అలా అండి, ఏది ఉన్నా సరే అండి మనకు ఆవకాయ అనేది అంత ప్రీతిదాయకమైందని చెప్పొచ్చండి. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే మనము నోరూరించే రకరకాల మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకుంటుంటాం కదండి. ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు మనం పచ్చళ్ళలో కూడా చాలా రకాలు పెట్టుకోవచ్చండి. అదే క్రమంలో నేను కూడా ఈరోజు ఆవకాయ పెడుతున్నాను. అంటే నేను పెట్టే విధానము ఎప్పుడు ఒకేలాగా పెడతానండి. దాంట్లో మార్పులు చేర్పులు చేయను. మామూలు ఆవకాయ వేరే, ఆవకాయ వేరే అలా పెడతాను. తర్వాత గ్రీన్ పచ్చడి అట్లా రకరకాలు నేను కూడా పెడతాను. ఒక 3-4 రకాలు పెడతాను. ఇవాళ మట్టుకు ఆవకాయ పెట్టానండి. అయితే ఆవకాయతో పాటు కొన్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసి స్లైసెస్ లాగా మనం డీప్ ఫ్రిడ్జ్లో ఉప్పు పసుపు వేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు అన్సీజన్లో ఎప్పుడన్నా మామిడికాయ పప్పు కానీ మామిడికాయ పులిహోర కానీ అలా చేసుకోవాలన్నప్పుడు చక్కగా చేసుకోవచ్చు కదండి. సరే, నేనైతే ముందు మామిడికాయలన్నీ నీళ్ళలో వేసి పెట్టాను. మా పిల్లలు వచ్చాక ఇంకా వాళ్ళు తుడవడము కట్ చేయడము వాళ్ళ పనులలో వాళ్ళు పడిపోయారండి. మా రాజేశ్వరి కూడా ఆ రోజు చాలా హెల్ప్ చేసిందండి. వెల్లిపాయలన్నీ పొట్టు తీసింది పాపం. 1 కిలో వెల్లిపాయల దాకా తీసిందండి. ఎందుకంటే వాళ్ళకు మాకు అందరికి కలిపి ఒకే దగ్గర పెట్టుకున్నాం ఈసారి. అందుకని ఇక వెల్లిపాయలు ఎక్కువ పట్టినాయి. నేనైతే అంతగాని పెట్టాను. ఒక 1/2 కేజీ వెల్లిపాయలు పోసేంత మోతాదులో పెడతాను. ఈసారి వాళ్ళకు కూడా కాబట్టి కొంచెం ఎక్కువైంది. అయితే దీంట్లో కూడా నేను చిన్న ముక్కలు, మా పప్పు జరుగుతుంది కదా, అవి చిన్న ముక్కలు, అది వేరే పచ్చడికండి. ఆ స్లైసెస్ వేరే. తర్వాత పెద్ద ముక్కలేమో ఆవకాయకు. అంటే మనము మన ఇంట్లో వాళ్ళ రుచులు ఒకటి, మన ప్రాంతములో ఉన్న రుచులు రకరకాలుగా పెడతారు కదండి. అయితే నేను అసలు ఇదివరకు కూడా ఆవకాయ కూడా పెట్టుకునే వాళ్ళం అండి. ఆ ఆవకాయ ఇప్పుడు ఎవ్వరు తినట్లేదండి. ఒక్క ఆవకాయ మామూలు ఆవకాయ తప్ప ఏది ముట్టట్లే. అది కూడా ఒక 1 మంత్ వరకేనండి. మనకు చాలా ఇష్టంగా తింటాము. చూసారండి, అన్ని ముక్కలన్నీ తరుక్కొని చక్కగా ఫ్యాన్ గాలికి ఆరబోసి పెట్టుకొని అన్నీ మళ్ళీ అంతే హాల్లో వేసి పని చేయట్లేదండి. బెడ్రూమ్లో కూర్చొని పని అంతా చేసుకొని సాయంత్రం అయిందండి. అప్పటికిగా సాయంత్రం అయి బయట గాలిదుమ్ము స్టార్ట్ అయింది. ఆ టైంలో చక్కగా హాల్లోకి తెచ్చుకొని కలుపుకున్నామండి. అయితే ఇవి నేను స్లైసెస్లా కట్ చేసి స్టోర్ చేసుకోవడానికి పప్పులో కన్నా చూడండి, అలా నేను ఉప్పు పసుపు వేసి కలుపుతూనే ఉన్నానండి. కవర్లో జిప్లా కవర్లో పెట్టే లోపే చూసారా ఊట వచ్చిందండి. మనము వాగులో కనుక చెరిమెలు తీస్తాం కదండి, దాంట్లో ఊట వస్తుంది కూడా, అలా వస్తుందండి. అవి ముందు అది కలిపేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆవకాయ దగ్గరకు వచ్చామండి. అయితే నేను ఆవకాయ కొలత ఏంటంటే నాది ఒక 2 కేజీల ముక్కలు ఉన్నాయి అనుకోండి. ఒక పెద్ద గ్లాసు మంచినీళ్ళ గ్లాసులలో పెద్ద సైజు గ్లాసులు కారం, 2 గ్లాసుల కారము, 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఉప్పు వేస్తానండి. ఎందుకంటే కలిపిన రోజు ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చని. అయితే ఆవకాయలో చూసారా ఆవు పిండి అనేది చాలా తక్కువ వేస్తాను. జీలకర్ర పిండి కొంచెం, జీలకర్ర పొడి కొంచెం ఎక్కువ. అయితే నేను ముందే అన్నీ పిల్లలు రాకముందే అన్నీ వేయించేసి పొళ్ళు బట్టి రెడీ పెట్టా పొద్దున్నే. వాళ్ళు వచ్చేటప్పుడు కొంచెం 12 అట్లా అయిందిలేండి. వెల్లిపాయలన్నీ మరి ఆజేసి తీసిందన్న కదండి. అయితే కారంలో సగము ఉప్పు ఎంత పోస్తానో అంత మెంతి పొడి కూడా వేస్తానండి. మెంతి పొడి వేయించి పొడి చేసి ఈ పొళ్ళు మట్టుకు ఆ రోజే కలిపేటప్పుడే అప్పటిదప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనండి ఆ ఘాటు, ఆ సువాసన అనేది మనకు ఎటు పోదండి. మనం ముందుగా పొళ్ళు చేసి పెట్టుకుంటే ఎంతైనా ఆ పచ్చడి టేస్ట్ అనేది వేరేలాగా ఉంటుంది. అప్పటిదప్పుడు పోసింది అనుకున్నో మనం స్టోరేజ్ చేసిన పొళ్ళు పోస్తే పచ్చడి టేస్ట్ వేరుంటుందండి. తర్వాత చాలామంది కాగి నూనె పోస్తారండి. నేనైతే పచ్చి నూనె పోస్తాను ఎప్పుడైనా, కాకపోతే పల్లి నూనె పోస్తాను. అయితే ఆ రోజు పచ్చడి అంతా కలిపేసిన తర్వాత 2 కేజీల నూనె పట్టిందండి మేము కలిపిన పచ్చడికి. అయితే ఇంకొక కేజీ పట్టేది. అయితే నూనె నాకు అందుబాటులో లేకుండే. సరే 2 కేజీలు పోసేసి మళ్ళీ తిరగలుగుతాం కదా, ఎట్లా 3వ రోజు
అప్పుడు పోద్దాం లేనట్టుగా అలా పెట్టానండి. ఇదండి మా పచ్చడి చరిత్ర. మీరందరు పచ్చళ్ళు పెట్టుకున్నారా? ఏమేమి ఆవకాయలు పెట్టుకున్నారో తప్పకుండా కామెంట్లో పెట్టండి. మా పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మీకేమనిపించిందో ఒక చిన్న కామెంట్ ద్వారా నాకు తెలపండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సమ్మర్ అంటేనే మామిడికాయ మజా కదండి, ఎంతైనా కూడా. ఆ మజాని మీరు కూడా అందరూ ఆస్వాదిస్తున్నారని కోరుకుంటూ బాయ్.